అది ఇప్పుడు దాని వలన ఏమి ఆగలేదు పంట. కాకపోతే మొన్న ఈనాడే చెప్పుకొచ్చింది ఏంటి, పంట దిగుబడి తగ్గింది, ఇదే పంట పండించే వాళ్ళ సంఖ్య తగ్గిందని, అంటే దిగుబడి తగ్గిందని. అంటే అర్థం ఏంటి, రైతుకి పెట్టుబడి సాయం లేకపోతే వెనకాడుతున్నాడు. రెండవది ఏంటంటే ఫాలో అప్ చేయకపోతే కూడా మైనస్ ఉంటుంది, అది సమస్య. నెక్స్ట్ విద్యుత్ ఛార్జీలు అలాగే విద్యార్థుల గురించి, ఈ రెండు అంశాలు ఇవి కూడా కీలకమే, అవసరమే. కానీ ఇప్పట్లో చేసేది ఏమన్నా ఉందా ప్రభుత్వం, లేదంటే వీళ్ళ ఉద్యమం చేస్తున్నారని చెప్తే రేపొద్దున ఆ క్రెడిట్ వీళ్ళకి వెళ్తుందేమో అని గతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైంది. బేసిక్గా ఇది పబ్లిక్లోకి ఇప్పుడే వెళ్ళవు ఉద్యమము, ఇది రైతుది నేను చెప్పినట్టు. ఎందుకంటే ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మధ్యలో అధికారులు తప్పు అనుకుంటారు, దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ కారు వాళ్ళు. అయితే ఎలక్ట్రిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ప్రజలు వచ్చి రోడ్డు ఎక్కరు. ఇదివరకు జగన్ పెంచినప్పుడు ఎవరన్నా రోడ్డు ఎక్కారా? అది ప్రతి ఒక్కళ్ళు పెయిన్ ఫీల్ అవుతారు. ఇప్పుడు పోయేదేం లేదు కదా. కాకపోతే ఇప్పుడు నిన్న ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగిందండి. ఎవరు గెలిచారు? కమ్యూనిస్ట్ అని గెలిచాడు. తెలుగుదేశం అభ్యర్థిని ఎందుకు పెట్టలేదు? అది మేధావి వర్గం, వాళ్ళు గమనిస్తారు కాబట్టి బేసిక్గా. అట్లాగే ఇది పబ్లిక్ గమనిస్తారు కాబట్టి మనకి సినిమాల్లో చూపెట్టినట్టు హీరో గారికి పిలిపివ్వగానే ఎగబడిపోయి రోడ్ల మీద వచ్చి అందరూ రోడ్ల మీద పడుకోవడాలు సినిమాల్లో నడుస్తాయి. మనకి దాని పేరేంటి, రాష్ట్ర విభజన టైంలో సమైక్యాంధ్ర ఉద్యమం టైంలోనే 100కి 95 మంది రోడ్డు మీదకి రాలా, 5% మందిని కూడా బతిలాడితే వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళు రాజకీయ పార్టీలకి అనుచరులు వాళ్ళే వచ్చారు, పబ్లిక్ వచ్చింది తక్కువ కాబట్టి. కాకపోతే ఎలక్షన్స్ అప్పుడు చూపెడతారు వాళ్ళు, అది నెక్స్ట్ ఎప్పుడో కదా, వీళ్ళు కూడా ఆలోచించేది అదే. ఈ మధ్యకాలంలో తగ్గిందా సార్ అలాగా ప్రజలు రాకపోవడం అనేది, లేదంటే ఇంత ముందు ప్రజా సమస్యల మీద ప్రజా సంఘాలు గలం వినిపించడం